పెండింగ్ చేసిన ఇది వస్తున్నాడా సతీష్ అంటే ఈరోజు పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న భారతీయ జనతా పార్టీ సమావేశంలో రథసారథి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోవాలి, విజిట్ చేయాలి. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లాఠీ చార్జ్ చేసిన విద్యార్థుల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హక్కు లేదు, లోపలికి పోయి ఆ లాఠీ చార్జ్ చేసే హక్కు లేదు. అయినా కానీ లాఠీ చార్జ్ చేసుకోము, ఎంతో దారుణం. ప్రజాప్రభుత్వం ఏదైతే ఉన్నదో, మోవత్ సర్కారు ఉన్నదో, లాఠీ చార్జ్ చేసుకో మీ దారుణము ఇదే చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న వీళ్ళందరూ దక్షిణ కొరియా పోయి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పోవడం జరిగింది. సియోల్లో ఏ విధంగా నగరం ఉంది మీరు ఆల్రెడీ చూశారు. చూసినప్పుడు కనీసం దాన్ని బట్టే మీరు తెలుసుకోవాలి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఉన్న ల్యాండ్స్ అమ్ముకోవడానికి, అరే అక్కడ గ్రీనరీ ఉంది, కాంక్రీట్ జంగల్ చేయడానికి దీన్ని ఎంత దారుణము. చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్ లేక ఉన్న గ్రీనరీ డెవలప్మెంట్ ఏదైతే యూనివర్సిటీలో ఉందో దాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అందరిది ఉంది. న్యూయార్క్ నగరంలో సెంట్రల్ పార్క్ ఏ విధంగా ఉంది, దాని చుట్టుపక్కల అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నాయి. దాన్ని బట్టన్నా నేర్చుకోండి. మొన్నటికి మొన్న మీ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో. బెంగళూరులో నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడ్డారు, బాత్రూమ్ పోలేని పరిస్థితి ఉంది, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేక పరిస్థితి ఉంది. అరే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలంటే కంపల్సరీ నీకు అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి. న్యూయార్క్ నగరంలో 600 ఎకరాలు 800 ఎకరాలు ఏ విధంగా డెవలప్ చేశారో ఉన్న 400 ఎకరాలు దీన్ని డెవలప్ చేయాలి. ఏమనంటే అభివృద్ధి కోసానికి, ఉపాధి కోసానికి అంటున్నావు. ఉపాధి అభివృద్ధి కోసానికి నువ్వు 30,000 ఎకరాలు ముచ్చర్లా తీసుకున్నావు, దానికి ఇవ్వండి, దానికి అక్కడ డెవలప్ చేయండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నియోపోలిస్ అది అమ్మీరు 100 కోట్లకి ఎకరా వచ్చిందో, ఈ 400 ఎకరాలు వస్తే 40,000 కోట్లతోని డబ్బులు లేక అమ్ముతున్నారు అనే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఏపీఐసీకి ఏ విధంగా అలాట్ చేస్తూ ఉంటారు. అది యూనివర్సిటీ ల్యాండ్ ఏ విధంగా మీరు తీసుకుంటారు. యూనివర్సిటీ ల్యాండ్ ఏ విధంగా అయితే యూనివర్సిటీ కోసానికి ఉపయోగించండి, ఏదన్నా డెవలప్మెంట్ కోసానికి ఉపయోగించండి. అన్ని మాటలు మీరే చెప్తా ఉంటారు. గతంలో కూడా దీంట్లో ఆల్రెడీ చదువుకున్న విద్యార్థులు ఎవరు అంటే శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ప్లస్ బట్టి విక్రమార్క ఉన్నారు. మరి మీ ఇద్దరు ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తలేరు? మీ చదువుకున్న యూనివర్సిటీ మీరు కాపాడలేకపోతా ఉన్నారు. గవర్నమెంట్ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థుల తరఫు నుండి, ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాదు యూనివర్సిటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడడానికి, దానికి మీరు ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీనికి విద్య కోసానికి ఉపయోగించండి, లేకుంటే వాటర్ రీఛార్జ్ కోసానికి ఉపయోగించండి, పక్షులను కాపాడుకోసానికి ఉపయోగించండి. జింకలు అన్ని నెమిలీలు ఉన్నాయి, 400 జేసీబీలు పెట్టి ఏ విధంగా మీరు దీన్ని లెవెలింగ్ చేస్తూ ఉంటారు. ఎంత దారుణం అంటే లాఠీ చార్జ్, లోపల వెళ్ళి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల కోసానికి ఇచ్చిన ల్యాండ్ని దీన్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అని కోరుతా ఉన్నాం.